దెయ్యం పోస్ట్మార్టం. తమ గ్రామం నుంచి కాన్హా తన చెల్లెలు మాన్వీతో కలిసి పట్నం వెళ్తాడు. వాళ్ల ఇంట్లో ముసలి తల్లి ఉంటుంది, అందుకని వాళ్లు మాత్రమే పట్నం వెళ్తారు. కాన్హా మాన్వీల గ్రామంలో సెకండరీ స్కూల్ ఒక్కటి కూడా ఉండదు. అందుకే వాళ్ళిద్దరూ పై చదువుల కోసం మోటార్ సైకిల్ మీద పట్నం వైపు బయలుదేరతారు. ఇద్దరూ దారి తప్పుతారు. ఏదో అడవిలోకి చేరుకుంటారు. ఆ అడవి పట్నం వెళ్లే దారిలో ఉంటుంది. అక్కడంతా చాలా చీకటిగా ఉంటుంది. అడవిలో నుండి వెళ్తున్నప్పుడు ఒకే చోట 2 దారులు ఉంటాయి. ఇక్కడ నుండి 2 దారులు వెళ్తున్నాయి. నాకు ఏ దారిని వెళ్లాలో అసలే అర్థం కావడం లేదు. అన్నయ్య, నా ఉద్దేశం ప్రకారం మనం ఈ దారిలోనే వెళ్ళాలి. నేనేమనుకుంటున్నా అంటే లెఫ్ట్ వెళ్తేనే మంచిదేమోనని. అన్నయ్య, స్ట్రైట్ గా వెళ్ళు, అదే సరైన దారి అయ్యుంటుంది. ఈ దారిలో వెళ్తేనే పట్నం చేరుకుంటాము. నా ఉద్దేశం ప్రకారం మనం ఎడం చేతి వైపు వెళ్తేనే తొందరగా పట్నాన్ని చేరుకుంటాం. అన్నయ్య, మనసు పిచ్చిది అంటారు, మనసు చెప్పేది అస్సలు వినద్దు. అప్పుడే అటువైపు నుండి ఒక బండి వెళ్తుంది. అది ఎడమ చేతి వైపు నుండి వెళ్తుంది. ఆ బండి కూడా అటువైపు నుండే వెళ్తుంది. ఖచ్చితంగా ఆ దారిలోనే మనం వెళ్లాల్సి ఉంటుంది. సరే అన్నయ్య, మనం తొందరగా ఆ దారిలోనే వెళ్దాం పదా. కాన్హా తన మోటార్ సైకిల్ని ఎడమ చేతివైపు దారిలోకి తిప్పుతాడు. వాళ్ళిద్దరూ ఒక నమ్మకంతో ముందుకి వెళ్తూ ఉంటారు, కాసేపట్లో పట్నం చేరుకుంటారని. కొంత దూరం వెళ్లిన తరువాత కాన్హా బైక్ ఉన్నట్టుండి ఆగిపోతుంది. ఈ బైక్ కూడా ఇప్పుడే ఆగిపోవాలా? చా! అన్నయ్య, నాకు చాలా భయంగా ఉంది. నువ్వేం భయపడకు, నేను వెంటనే దీన్ని సరిచేస్తాను. తర్వాత మనం వెళ్ళిపోదాం. అన్నయ్య, ఇక్కడేవో భయంకరమైన శబ్దాలు వినిపిస్తున్నాయి. నువ్వు అటువంటి విషయాలపై అసలు దృష్టి పెట్టొద్దు. అన్నయ్య, నాకు నిజంగానే చాలా భయంగా ఉంది. చూడు, నువ్వు కాసేపు నా దృష్టిని ఈ మోటార్ సైకిల్ని బాగు చేయడం మీదే ఉండనివ్వు. సరే అన్నయ్య. కాన్హా తన బైక్ ని బాగు చేయడానికి ప్రయత్నిస్తాడు. అప్పుడే మాన్వి దృష్టి అక్కడికి 100 మీటర్ల దూరంలో ఉన్న ఒక కారు మీద పడుతుంది. మాన్వి అది చూసి పూర్తిగా భయపడుతుంది. ఎందుకంటే ఆ కారు దగ్గర చాలా పొడవైన కాళ్లు ఉన్న ఒక దెయ్యం నిలబడి ఉంటుంది. మాన్వి అరవడం మొదలు పెడుతుంది. దెయ్యం, దెయ్యం! దయ్యమా? ఎక్కడుంది? అటు చూడన్నయ్య, ఆ బండి దగ్గర. కాన్హా అక్కడ చూసేసరికి తనకి అసలు ఏమీ కనిపించదు. మానవి, నాకు తెలిసిద్ది దట్టమైన అడవని, చాలా భయంకరంగా ఉంటుంది కూడా. దానర్థం నువ్వు భయపడుతూ నన్ను కూడా ఇలా భయపెట్టడం అని కాదు కదా. కాస్త ధైర్యంగా ఉండు. అన్నయ్య, నేను నిజంగానే పొడవాటి కాళ్ళను ఒక దయ్యాన్ని చూశాను. సరే, ఇక నువ్వు కాసేపు నా బుర్ర తినుకో. ఇప్పటికే బైక్ నన్ను చాలా టెన్షన్ పెడుతుంది. దీనికి అసలు ఏమైందో నాకు అర్థమే కావట్లేదు. కాన్హా కోపంతో బైక్ ని సరిచేస్తూ ఉంటాడు. మాన్వి భయంతో వణికిపోతూ ఉంటుంది. తనకి మళ్లీ ఆ కారు దగ్గర అదే పొడవు కాళ్ల దెయ్యం కనిపిస్తుంది. నేనీసారి అన్నయ్యకు అసలేం చెప్పను, లేదంటే తను మళ్ళీ నా మీద అరుస్తాడు. కాన్హా బైక్ రిపేర్ చేస్తూ ఉంటాడు. మాన్వి దెయ్యాన్ని చూస్తూ నిలబడి ఉంటుంది. దెయ్యం కారు దగ్గర నుండి బైక్ వైపు వస్తూ ఉంటుంది. మాన్వికి భయం రెట్టింపవుతుంది. కానీ తను ఏమీ మాట్లాడకుండా నిలబడి ఉంటుంది. ఎందుకంటే దెయ్యం తన నోట మాట రాకుండా చేస్తుంది. దెయ్యం కాన్హా మాన్వి దగ్గరికి చేరుకుంటుంది. కాని కాన్హా ఆ దెయ్యాన్ని పట్టించుకోడు. తన పని తను చేసుకుంటూ ఉంటాడు. దెయ్యం కాన్హా గొంతు పట్టుకోవడానికి చెయ్యి ముందుకు చాచుతుంది. అప్పుడే మాన్వి కాన్హాని కిందకి తోసేస్తుంది. అప్పుడు కాన్హా దెయ్యం ఉన్నవైపు చూస్తాడు. కాని కాన్హాకి దెయ్యం కనిపించదు. తనకి ఒక వ్యక్తి కనిపిస్తాడు. ఎవరండి మీరు? ఎవరు? మీ బైక్ ఏదైనా ప్రాబ్లం అయిందంటే రండి, ఇద్దరం కలిసి దీన్ని సరిచేద్దాం. మీ బండికి ఏమైనా అయిందా ఏంటి? అవును, నా కారుకి యాక్సిడెంట్ జరిగింది. నాకు అక్కడ ఒంటరిగా ఉండడం కాస్త భయంగా ఉంది. మీరిద్దరు కూడా అక్కడికి వచ్చేయండి. దెయ్యం కాన్హాతో మగవాడిగా మారి మాట్లాడుతుంది. కాని మాన్వి వైపు చూసి నవ్వుతూ ఉంటుంది. మాన్వి వణికిపోతూ ఉంటుంది. కాని దెయ్యం తనకి మాట రాకుండా చేయడం వల్ల మాన్వి ఏమీ మాట్లాడలేకపోతుంది. కాన్హా బైక్ ని తోసుకుంటూ కార్ దగ్గరకు తీసుకువెళ్తాడు. తను అక్కడికి వెళ్లి బైక్ ని చెక్ చేస్తూ ఉంటాడు. బైక్ స్టార్ట్ అవుతుంది. ఇది నిజంగా అద్భుతమనే చెప్పాలి. అవును, నా కారు కూడా బాగైపోయింది. సరే, ఇక నేను బయలుదేరతాను. థ్యాంక్ యూ బ్రదర్. ఇక మేం కూడా వెళ్ళొస్తాం. నేను కూడా అటే వెళ్ళాలి. అక్కడ దాకా మీతో పాటు వస్తాను. మాన్వికి మొత్తం అంతా తెలుసు. కాని తను ఏమీ చెప్పలేకపోతుంది. కాన్హా తనని బైక్ మీద కూర్చోపెట్టుకుని తీసుకువెళ్తాడు. కారు కూడా వాళ్ల వెనకే వెళ్తూ ఉంటుంది. మానవి, ఏమైంది? నువ్వు ఇందాకటి నుంచి మౌనంగా ఉన్నావేంటి? నువ్వు ఎప్పుడు ఇలా ఉండనే ఉండవు కదా. మాన్వి ఏమీ మాట్లాడదు. ఓహో, నా చెల్లెలు కోపంగా ఉందా? మరేం పర్వాలేదులే. కోపం తగ్గిన తర్వాత తానే మాట్లాడుతుంది. నాకు తెలుసు నా ప్రియమైన చెల్లెలు తన అన్నయ్య మీద ఎక్కువసేపు కోపంగా ఉండలేదు అని. కాన్హా అలాగే మాట్లాడుతూ ముందుకు వెళ్తూ ఉంటాడు.
అప్పుడే కారు తన పక్కకు రావడం గమనిస్తాడు. అదే రోడ్డు మీద ఎదురుగా ఒక ఆవిడ వస్తూ ఉంటుంది. ఆవిడ రోడ్డు మధ్యలో నడుస్తూ ఉంటుంది. కాన్హా ఆవిడ్ని కాపాడ్డానికి ప్రయత్నిస్తాడు. కాని ఆ లేడీ మళ్ళీ అడ్డుగానే వస్తూ ఉంటుంది. పైగా తను బైక్ కంటే వేగంగా నడుస్తూ ఉంటుంది. కాన్హా ఆ విషయం కార్లో అతనికి చెప్పడానికి పక్కకు వస్తాడు. కాని తనకి కార్లో అసలు ఎవ్వరూ కనిపించరు. కాన్హాకి మతిపోయినంత పనవుతుంది. ఆ విషయం మాన్వీతో చెప్తాడు. కాని మాన్వి ఏమీ మాట్లాడదు. కాన్హా చాలా కంగారు పడతాడు. తన బైక్ ఆ లేడీకి ఢీ కొడుతుంది. అన్నా చెల్లెళ్ళిద్దరూ కింద పడిపోతారు. అప్పుడు ఆ లేడీ పొడవు కాళ్లున్న దెయ్యంలా మారిపోతుంది. తను ఒక చేతితో ఆ బండిని ఎత్తి దాన్ని టెంపరరీ హాస్పిటల్గా మారుస్తుంది. అన్నా చెల్లెళ్ళు ఇద్దరికీ బతికుండగానే పోస్ట్ మార్టం చేస్తుంది. కాన్హా మాన్వి ఇద్దరూ చనిపోతారు. ఆ దెయ్యం నవ్వు మొత్తం అడవంతా వినిపిస్తుంది. దెయ్యం చాలా సంతోషంగా ఉంటుంది. అమిత్ తన తల్లిదండ్రులతో కలిసి ఊర్లో ఉండేవాడు. అమిత్ తండ్రి ఊర్లో ఉన్న పోస్ట్మార్టం హౌస్లో రాత్రి వాచ్మ్యాన్గా చేసేవారు. ఒక రాత్రి అర్ధరాత్రి 2ంటికి అమిత్ ఫోన్ మోగింది. నాన్న, బాబు, పోస్ట్ మార్టం హౌస్కి వచ్చాయి. చాలా వింతలు జరుగుతున్నాయి. శవాలు బ్రతికొచ్చాయి. రా బాబు, రా. హలో హలో హలో. ఏవైంది బాబూ? అమ్మా, పోస్ట్ మార్టం హౌస్లో నాన్నకి ఖచ్చితంగా ఏదో జరిగింది. నేను అక్కడికే వెళ్తున్నాను. బాబూ, కాస్త జాగ్రత్తగా ఉండు. అమిత్ పోస్ట్మార్టం హౌస్ చేరుకుని చూసేసరికి గేటు దగ్గర తన తండ్రి శవం పడి ఉంటుంది. అమిత్ తండ్రికి పోస్ట్మార్టం జరుగుతుంది. కాని పోస్ట్మార్టంలో డాక్టర్ తన తండ్రి చనిపోయిన కారణం తెలుసుకోలేకపోతారు. నేను ఇలాంటి కేసు ముందెన్నడూ చూడలేదు. ఇతని శరీరం మీద ఏ గాయమూ లేదు. అలాగే ఇతను ఆత్మహత్య చేసుకున్నట్టు కూడా అనిపించట్లేదు. అమిత్ తండ్రి అకస్మాత్తుగా చనిపోయిన కారణం చేత అమిత్కి తన తండ్రి ఉద్యోగం వస్తుంది. బాబూ, నువ్వు పోస్ట్మార్టం హౌస్లో వాచ్మ్యాన్గా ఉద్యోగం చెయ్యొద్దు. అక్కడ నైట్ డ్యూటీ చెయ్యాల్సుంటుంది. ఒకవేళ మీ నాన్నలాగే నీకు కూడా ఏవైనా జరిగితే అప్పుడు నేను ఎవరి గురించి బ్రతకాలి? డాక్టర్లు, పోలీసులు నాన్నగారి చావు రహస్యం చెప్పలేకపోయారు. నేను అక్కడ ఉద్యోగం చేసి నాన్న అసలు ఎలా చనిపోయారో ఖచ్చితంగా తెలుసుకుంటాను. అమిత్ తన తండ్రిలాగే రాత్రి పోస్ట్మార్టం హౌస్లో వాచ్మ్యాన్ పని చేస్తున్నాడు. అమిత్ తరచూ చూసేవాడు. ఇద్దరు డాక్టర్లు ఆపరేషన్ రూమ్ నుండి తాగి బయటికొచ్చేవారు. వాళ్లు తరచూ అమిత్ని మందు తాగడానికి రమ్మంటూ ఉండేవారు. ఏ వాచ్మెన్ బాబు, ఎప్పుడైనా ఒకసారి మాతో కూడా 2-3 పెగ్గులు వేయొచ్చు కదా? లేదు సార్, నేను మందు తాగను. ఒక్కోసారి డాక్టర్లతో కలిసి ఒక బాబా కూడా వచ్చేవారు. ఒకరోజు అమిత్ తలుపు చాటుగా ఉండి ఆపరేషన్ రూంలో మాటలు వినే ప్రయత్నం చేస్తాడు. బాబా, మీరు ఆ ఆడవారి ఆత్మలకి సరిగ్గా పోస్ట్మార్టం చేశారా కదా? కానీ వాటిలో ఒక అమ్మాయి భూతం నా స్వాధీనంలో లేదు. అందుకే మీరు అప్రమత్తంగా ఉండాలి. డాక్టర్లు బాబా వెళ్ళిపోయాక అమిత్ ఆ ఆపరేషన్ రూంలోకి వెళ్తాడు. ఒక దెయ్యం అమిత్ వీపు మీదకి ఎక్కుతుంది. అది అతని పీకను పిసకడం మొదలుపెట్టింది. నేను నిన్ను బ్రతకనివ్వనురా వెధవా, నిన్ను వదిలిపెట్టను. అమిత్ ఏదో విధంగా పక్కనే ఉన్న బూట్లోంచి కిరోసిన్ సీసాని తీస్తాడు. తను తన వీపు మీద ఉన్న దెయ్యం మీద ఆ కిరోసిన్ని పోస్తాడు. అప్పుడు తన జేబు నుండి అగ్గిపెట్టె తీస్తాడు. తను ఒక పుల్ల వెలిగించి దెయ్యం మీదకి విసురుతాడు. అప్పుడు దెయ్యం మాయమైపోతుంది. అమిత్ వెంటనే ఆ గది నుండి బయటికి వచ్చి గది తలుపులు మూసేస్తాడు. మరుసటి రోజు అమిత్ ఇంటికి చేరుకుని విషయమంతా తన తల్లికి చెప్తాడు. ఆ గదిలో ఏదో రహస్యం దాగి ఉంది. కానీ అక్కడ భూతాలదే రాజ్యం. ఆ గదిని ఎందుకు వాడతారు బాబూ? ఆ గదిలోనే శవాలని కొయ్యడం జరుగుతోంది. అమ్మా, నీకెవరైనా మంచి బాబానో మంత్రగాడో తెలుసా? తను ఒకటే పని చెయ్యాలి. నేను ఆ ఆపరేషన్ రూముకి వెళ్ళగానే ఏ దెయ్యం నన్ను ఏం చేయకుండా ఉండాలి, అంతే. అలాగే. మన ఊర్లో పండిట్ రామ్ ప్రకాష్ శర్మకి దెయ్యాల భూతాల గురించి బాగా తెలుసు. ఆ రోజు రాత్రి అమిత్ పండిట్ రామ్ ప్రకాష్ శర్మ గారు ఇచ్చిన ఉంగరం పెట్టుకుని పోస్ట్మార్టం హౌస్కి చేరుతాడు.
తను ఆపరేషన్ రూంలోకి వెళ్తాడు. అక్కడ చూసేసరికి ఒక బాబా హోమం చేస్తూ ఉంటాడు. పక్కనే 2 డాక్టర్లు కూర్చొని ఉంటారు. అలాగే నేల మీద ఒక స్త్రీ శవం కూడా ఉంటుంది. అమిత్, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? ఇక్కడ నుండి బయటకు వెళ్ళు. ఇక్కడ అసలు ఇదంతా ఏం జరుగుతుంది? నువ్వు తెలుసుకోవాల్సిన అవసరం లేదు. వెళ్ళి ఇక్కడ నుండి. నీ బాబుకి కాస్తైనా బుద్ధి ఉండేది, కానీ నువ్వు ఒట్టి మూర్ఖుడివి. అప్పుడే అకస్మాత్తుగా ఆ స్త్రీ శవం లేచి కూర్చుంటుంది. పక్కనే గూట్లో ఆపరేషన్ పనిముట్లు పెట్టి ఉంటాయి. ఆ స్త్రీ భూతం అక్కడి నుండి ఒక కత్తెర తీసుకొని బాబా మెడలోకి పొడిచేస్తుంది. బాబా వెంటనే చనిపోతాడు. 2 డాక్టర్లు గది నుండి పారిపోతారు, కాని తలుపు మూసుకుపోతాయి. ఎక్కడికి పారిపోతారు దుర్మార్గుల్లారా? అప్పుడు దెయ్యం ఆ 2 డాక్టర్ల పీక పట్టుకుంటుంది. పీక నొక్కి వాళ్లని చంపేస్తుంది. ఆ స్త్రీ భూతం అమిత్ మీద కూడా దాడికి వస్తుంది. కాని ఆ ఉంగరం కారణం చేత అమిత్ బ్రతికిపోతాడు. ఎవరు నువ్వు? అసలు ఆ డాక్టర్ని నువ్వు ఎందుకు చంపేశావు? వీళ్ళు డాక్టర్లు కారు, రాక్షసులు. పోస్ట్ మార్టం కోసం ఆడవాళ్ల శవాలు తెచ్చేవారు, కాని వాళ్లతో తప్పుడు పనులు చేసేవారు. మరి ఆ బాబా? డాక్టర్లు ఏ సవాలతోనైతే తప్పుడు పని చేసేవారో బాబా ఆడవారి ఆత్మలకి పోస్ట్ మార్టం చేసేవాడు. ఆత్మలకి పోస్ట్ మార్టం ఏంటి? అవును, ఆ బాబా ఆత్మలకి వీలైనంత త్వరగా మరో జన్మ వచ్చేలా ప్రయత్నించేవాడు. ఆ విధంగా ఆ ఆత్మలన్నీ దెయ్యాలుగా మారి డాక్టర్లని బాధ పెట్టకుండా ఉండడానికి. నాకు ఈ తప్పుడు పనులతో ఏ సంబంధమూ లేదు. నేను మా నాన్న స్థానంలో ఉద్యోగం చేయడానికి వచ్చాను. తప్పు మీ నాన్నది ఉంది. అతను కూడా ఈ డాక్టర్లతో కలిసిపోయాడు. ఆత్మ అమిత్ని వదిలిపెట్టేస్తుంది. అమిత్ ఇంటికి వెళ్లి విషయమంతా తన తల్లికి చెప్తాడు. ఎవరో చెప్పింది నిజమే బాబు. అందరూ చేసిందానికి అనుభవించాల్సిందే. మీ నాన్న తప్పుడు పని చేశారు. బహుశా అందుకే మీ నాన్న ఆ విధంగా చనిపోయారేమో.